గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం. మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 ఆయకట్టు పణం. టైలెండ్ మాటున జలాల తరలింపు. ఎగువ డిస్ట్రిబ్యూటర్లకు నామమాత్రంగానే నీళ్లు, అది కూడా కాలువ సగం పరిధి మేరకే విడుదల. అవి అందని దుస్థితి. రైతాంగానికి బోర్లే దిక్కు. ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండికి, ఆపై స్టేజ్ 2కు మరో 2 వారాలకు మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా సర్కారు చోద్యం. నీళ్లు ఇవ్వలేక తలలు పట్టుకుంటున్న అధికారులు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే దుస్థితి అను వార్త మనం చూస్తున్నాం. ఒక్క మల్క కూడా మడి కూడా తడవలే అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దామగుండంపై కొండంత అబద్ధం. రాడార్ కేంద్రంపై కండ్లకు గంతలు. బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి అభాండాలు. వీఎల్ఎఫ్పై 2010 సెప్టెంబర్ 7న రాష్ట్రానికి నౌకాదళం లేఖ. దామగుండంలో రాడార్ కేంద్రం పెడతామని వెల్లడి. 2014 జనవరి 15న 1174 హెక్టార్ల భూమి కేటాయింపు. 2 సందర్భాల్లోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెసే. రాడార్ కోసం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలేసిన మంత్రి కొండా సురేఖ. రేపు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం. పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం. నియామకాలు మావి, హడావిడి వారిది. వంటైనక గరడి తిప్పినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వైఖరి. బీఆర్ఎస్ హయాంలోని తుదేశకు నర్సుల నియామకం. కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిన ఉద్యోగాల భర్తీని తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది అంటూ హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్య కాండ. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు. యాదాద్రి జడ్పీ చైర్మన్పై దాడి ఘటనలో పోలీసుల ప్రేక్షక పాత్ర. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి. రేవంత్ను బొందబెట్టుడు ఖాయం. అభివృద్ధి పనులు చేస్తే అప్పులు కావా? సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో ఏం చేశారు? 6 గ్యారెంటీలు అమలు చేయాలి అనేది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కోడు సాకుతో హామీలకు ఎసరు. లోక్సభ ఎన్నికలు జరిగేలోపు 6 గ్యారెంటీలు అమలు చేయాలంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారంతోనే కాంగ్రెస్కు అధికారం. మేము చేసిన అభివృద్ధిని పూర్తిగా చెప్పుకోలేకపోయాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలి. మంత్రి కోమటిరెడ్డిది నియంతృత్వ పోకడా. సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్. కోమటిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో. వీధి రౌడీలాగా మంత్రి వెంకటరెడ్డి ప్రవర్తన. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్. మంత్రి కోమటిరెడ్డి తీరుపై నిరసనలు. నల్లగొండ బొమ్మల రామారంలో దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. జెడ్పీటీసీ నువ్వు మాట్లాడొద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్తుండగా కాంగ్రెస్ నేతల అభ్యంతరం. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే హస్తం పార్టీ నాయకుల అడ్డగింత. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన. సర్పంచ్ ఇంటి ఎదురు దళితుల బైఠాయింపు. తర్వాత పత్తి కొనాలని రైతులు రాస్తారోకో. జీతాలు ఇవ్వట్లేదు, బతికేది ఎలా అంటూ పారిశుద్ధ్య కార్మికుల నిరసన. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నిరసన కార్యక్రమాలకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. వ్యవసాయ రుణ ప్రణాళిక 1.33 లక్షల కోట్లు. ఇందులో క్రాప్ లోన్ 81,000 కోట్లు. అన్ని రంగాలకు కలిపి 2.80 లక్షల కోట్ల రూపాయలు. ఈ సందర్భంగా ఈ ప్రణాళికను విడుదల చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశానికి బీజేపీ ప్రమాదకరం. గాంధీ భవన్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. మొదలైన కరెంటు కష్టాలు. వేలాపాలలేని విద్యుత్ సరఫరా. నీళ్లు లేక ఎండుతున్న పంటలు. 10 ఏళ్లు కరెంటు కష్టాలు లేవన్న రైతులు. సీఎంగా సోరెన్ భార్య. నేడు జార్ఖండ్ సీఎంను ప్రశ్నించనున్న ఈడీ. అరెస్టు చేసే పక్షంలో జేఎంఎం ప్లాన్ బి సిద్ధం. నేటి నుంచి పార్లమెంటు చివరి బడ్జెట్ సమావేశాలు. తెలంగాణ టుడే. సస్పెన్షన్ ఆఫ్ 14 ఎంపీస్ రీవోక్డ్ అని వార్త చూస్తున్నాం. బడ్జెట్ సెషన్ ఫ్రమ్ టుడే. హై డ్రామా యాజ్ సోరెన్ రిటర్న్స్. మీట్ ఎమ్మెల్యేస్, ఈడీ టు క్వశ్చన్ హిమ్ టుడే. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.